నా పేరు డాక్టర్ నందకిషోర్. మాది వరగాని గ్రామం, పెన్నందిపాడు మండలం. మా అమ్మ నాన్నగారు టీచర్లు. వాళ్ళు ఎక్కడే ఈ చుట్టుపక్కల గ్రామంలోనే పనిచేశారు. వాళ్ళు ఎప్పుడు ముఖ్యంగా మా ఫాదరు మదరు టీచర్స్గా చుట్టుపక్కల వాళ్ళకి చాలామందికి సుపరిచితులు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ప్రోద్బలంతోనే మేము చదువులు చదువుకొని డాక్టర్లు అయ్యాము. మాకు చేతనైన సహాయం మేము చేస్తూ ఉన్నాము పీపుల్కి. ప్రతిపాడు నియోజకవర్గంలో పర్టికులర్గా నేను చాలామందికి తెలుసు, నియర్లీ 2 లక్షల మందికి తెలిసాను. అంటే ఒకనొకప్పుడు నేను కూడా రాజకీయంలోకి వద్దామని అనుకున్నవాడిని. రాజకీయంలో వచ్చే సందర్భంగా నన్ను 2 లక్షల మంది ప్రజలకి ఎక్స్పోజ్ చేసి ఎంతోమంది మిత్రుల్ని నాకు సంపాదించి పెట్టినటువంటి పెద్దవారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు మరి ముఖ్యంగా మా వైఫ్ డాక్టర్ ఉషాలక్ష్మి, ఆమె గైనకాలజిస్ట్. మేమిద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళమి. పెద్దమ్మాయి ఎంబీబీఎస్ అపోలోలో చేసింది హైదరాబాద్లో. అదేవిధంగా తనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎండి జనరల్ మెడిసిన్ చేసి నిజామాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి రెండో పాప ఎంబీబీఎస్ చేసిన తర్వాత తను యూఎస్ఎంఎల్ఈ రాసి అమెరికా వెళ్దానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను, అందరూ అమెరికా వెళ్ళి కూడా చేసి ఉపయోగం ఏందమ్మా, మీరు ఇక్కడ ఉంటే మంచిది కదా. ఇక్కడ ఉన్నప్పుడు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ రాస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, మీరు ఇక్కడ ఉండొచ్చు, దేశానికి మంచి సేవ చేయొచ్చు అన్న ఉద్దేశం మీద నేను ప్రోత్సహిస్తే వితౌట్ ఎనీ హెజిటేషన్ తను స్టార్ట్ చేసింది. విద్య అనేది ఎంత ఉపయోగకారిగా ఉంటుందంటే మన యొక్క లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది విద్య అనేది. ఆ విధంగా మా నాన్న మా అమ్మ కూడాను చాలా చిన్నపిల్లలకి వాళ్ళందరికీ ఫ్రీ ట్యూషన్స్ పెట్టి మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళని. ఆ విధంగా మోటివేషన్ నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాదాపు 2 లక్షల మంది పిల్లలకి మోటివేట్ చేసేవాడిని. నేను మా మేవ గారిని అడిగి కొంతమంది ఇంపార్టెంట్ బాగా చదువుకున్న అమ్మాయిలను పంపించండి, అట్లీస్ట్ ఒక్కళ్ళు మోటివేట్ అయినా కానీ మన దేశానికి ఉపయోగపడేటువంటి మంచి మంచి ఆఫీసర్లను తయారు చేయొచ్చు. ఇప్పుడు లావరత్తి గారు ఉన్నారు. లావరత్తి గారు విజ్ఞాన సంస్థలను పెట్టి ఈరోజు విజ్ఞాన యూనివర్సిటీని పెట్టి లక్షల మంది పిల్లల్ని వారు చదివించి ఎంతోమంది డాక్టర్లు చేశాడు, ఇంజనీర్లు చేశారు. వాళ్ళంతా ఈ రోజున వివిధ దేశాల్లో ఉండే వాళ్ళు మంచి సేవ చేస్తూ ఉన్నారు. మా ఇద్దరు పాపలు భాష్యంలో చదివారు, వనస్థలిపురం భాష్యంలో చదివారు. బాగా వాళ్ళు సాధారు పిల్లలిద్దరిని. భాష్యం స్కూల్స్ టాపర్స్ కాబట్టి వాళ్ళు ఒకసారి మేము వెళ్ళి భాష్యం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పకుండా హీ వాజ్ ఎగ్జైటెడ్. తను సార్ మీరు అన్నీ వచ్చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే భాష్యం రామకృష్ణ గారు కూడా వస్తామన్నారు. నేను డాక్టర్ ఉషాలక్ష్మి అండి, గైనకాలజిస్ట్. నేను అనూష, ప్రత్యూష ఇద్దరు నా పిల్లలు. ఇప్పుడు ర్యాంక్ సాధించిన ప్రత్యూష మా చిన్న పాప. ఆడపిల్లల్ని చదివించండి. స్త్రీ చదివితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందితే జాతి, దేశం అభివృద్ధి చెందుతాయి అన్న కాన్సెప్ట్ మీద నువ్వు మగ పిల్లని చదివించకపోయినా వాడు ఎలాగైనా బతకగలుగుతాడు. కానీ ఒక ఆడపిల్లని చదివిస్తే షీ డెవలప్ ఇన్ సచ్ ఏ వే, ఆమె క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. జ్ఞానము, విజ్ఞానము, తెలివితేటలతో పాటు కుటుంబాన్ని చక్కదిద్దుకోవటము, పిల్లల్ని పద్ధతిగా పెంచటం అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆడపిల్ల చదువుకోవాలని చెప్పాను. మా నాన్నగారు డాక్టర్ శ్రీనివాసరావు గారు, సీనియర్ మోస్ట్ అనస్థీషియా ప్రొఫెసర్ అండి. ఆయన మదర్ హౌస్ వైఫ్, నేను గైనకాలజిస్ట్ని. మా వారు నందకిషోర్ గారు, మీకు తెలుసు, రేడియాలజిస్ట్. మా పెద్దమ్మాయి అనూష అండి. తను డాక్టర్ అనూష, ఎండి జనరల్ మెడిసిన్ అండి. అట్ ద సేమ్ టైం చిన్న పాప కూడా అక్కకి ర్యాంక్ వచ్చి నాన్నగారు సంతోషపడుతున్నప్పుడు, మమ్మీ డాడీ కళ్ళల్లో ఇదే ఆనందం నేను చూడాలి, నేను తెచ్చుకుంటాను మమ్మీ అని చెప్పింది. వెన్ షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ సివిల్ సర్వీసెస్ ఒకప్పుడు. ఆ రకంగా చిన్న పాప కూడా చాలా 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 కష్టపడింది. తన శక్తి వంచన లేకుండా కష్టపడి ఎటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా ఆ అమ్మాయి కష్టపడినందుకే ఈరోజు ఈ ఫలితం దొరికింది అని మేము అనుకుంటున్నాం. చదువులు, పిల్లలు అనే విషయానికి వస్తే, ఒక గైనకాలజిస్ట్గా నేను నా ప్రాక్టీస్లో చూసిన అనుభవాల ప్రకారం చదువుకున్న తల్లిదండ్రులు నుంచి వచ్చే పిల్లలు కానీ
ఆ చదువుకున్న తల్లిదండ్రులు ఒక దారి చూపిస్తే ఆలోచించే పిల్లల ఆలోచన విధానం కానీ ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందండి. అది హెల్త్. నేను డాక్టర్ కట్టా అనుష, ఎంబీబీఎస్ చేసి ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో చేస్తున్నాను. నేను డాక్టర్స్ అసోసియేషన్, జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్, సీనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ అండ్ హెల్త్ రిఫార్మ్స్ డెవలప్ డాక్టర్స్ అసోసియేషన్లో కూడా మెంబర్గా, ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పటికీ. ఇంకా మా చెల్లి విషయానికి వస్తే ఎంతో కష్టపడిందని చెప్పాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏమొచ్చినా నాకు ఇది కావాలి, నేను అది రీచ్ అవ్వాలి, ఆ కన్సిస్టెన్సీ, పర్సివరెన్స్ ఉన్నాయని చెప్పాలి. ఆ మూడిటితో తను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ప్రాబ్లం అయినా తను ఒడిదుడుకుల్ని అన్నిటినీ దాటుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉందని చెప్పగలను. ఇప్పుడున్న పిల్లలకి, చదువుకుంటున్న పిల్లలకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు అనుకున్న డ్రీమ్స్, మీరు అనుకున్న గోల్ని ఇష్టపడి, కష్టపడి చదవండి. కష్టపడి మీరు ఏది కావాలనుకుంటున్నారో ఒక మోటివేషన్తో, మీ యొక్క ఇంట్రెస్ట్ తోటి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ ముందుకెళ్ళి మీ గోల్స్ అచీవ్ చేయాలి. నా పేరు డాక్టర్ కట్టా ప్రత్యూష అండి. నేను ఎంబీబీఎస్ చేశాను. తర్వాత రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 ఎగ్జామ్ క్లియర్ చేశాను. నేను ఒక డీసెంట్, డిగ్నిఫైడ్ సెంట్రల్ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు చాలా లిస్ట్ ఆఫ్ అచీవ్మెంట్స్ లేవు. నాకు చెప్పాలంటే 2 అచీవ్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్ అండ్ సివిల్ సర్వీసెస్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలిసింది. ఇది మా పేరెంటల్ జనరేషన్ నుంచి రాలేదు, గ్రాండ్ పేరెంట్ జనరేషన్ నుంచి వచ్చింది. మా గ్రాండ్ పేరెంట్స్ అంటే మా నాయనమ్మ, తాతయ్య ఏమో హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్. వాళ్ళు వాళ్ళ పిల్లలకి చదువు ఇంపార్టెన్స్ చెప్పారు. మా ఫాదర్ అదే మాకు నేర్పించారు, చదువు ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అనేది. మళ్ళీ మా అమ్మమ్మ, తాతయ్య, మా తాతయ్య డాక్టరు, మా అమ్మమ్మ సెల్ఫ్ మేడ్ ఉమెన్. వాళ్ళిద్దరూ ఒక ఆడపిల్ల ఎంత ఇండిపెండెంట్గా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనే వాల్యూస్ మా మదర్కి ఇవ్వడం వల్ల మా పేరెంట్స్ ఇద్దరు అ గ్రేట్ కాంబినేషన్. వాళ్ళిద్దరూ నాకు, మా అక్కకి ఆ వాల్యూస్ పాస్ ఆన్ చేశారు. అండ్ ఇది ఎడ్యుకేషన్ గురించి పక్కన పెడితే, నేను సివిల్ సర్వీసెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, మా ఫాదర్కి ఎన్జిఓ ఉండేది. ఎన్జిఓ రన్ చేసేటప్పుడు చాలా యాక్టివిటీస్ చేసేవాళ్ళు. అప్పుడు నాకు మా ఫాదర్ని చూసినప్పుడు సివిల్ సర్వెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, సివిల్ సర్వెంట్స్ తోటి అది రికగ్నిషన్ వచ్చేది సివిల్ సర్వెంట్స్ నుంచి. అప్పుడు మాటల్లో తెలిసింది ఏంటి అంటే, మా నాన్న కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ది క్లియర్ అవ్వలేదు. అండ్ అంత చిన్న వయసులో నేనేమి పర్సనల్గా తీసుకోలేదు నేను చెయ్యాలి అని. కానీ సివిల్ సర్వీసెస్ వాళ్ళని చూస్తున్నప్పుడు మా నాన్న చెప్పేది దీన్ని అనిపించేది, ఓకే ఆ సర్వీసెస్లో ఏదో సంథింగ్ డిఫరెంట్ అయితే ఉంది, అందులోకి వెళ్తే లైఫ్ బాగుంటుంది అనిపించింది. కానీ మమ్మీ డాడీ డాక్టర్లు, అక్క డాక్టర్ అయిపోయేసరికి నేను కూడా ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్ అయిపోయే టైంకి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పీజీ రాయాలా అనే లైఫ్ చాయిస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను, నాన్న కల నెరవేరుద్దామని. ఎందుకంటే నాకు అనిపించింది, ఇప్పుడు మా నాన్నకి చాలా చేశారు, మా పేరెంట్స్ చాలా సాక్రిఫైజులు చేశారు, చాలా వదులుకున్నారు మా కోసం, మా అక్క ఎడ్యుకేషన్ కోసం. ఇంత వదులుకున్నప్పుడు చేద్దామని అనిపించింది. అదే డిసైడ్ అయ్యి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసిన తర్వాత జర్నీ వాజ్ రియలీ నాట్ ఈజీ, చాలా కష్టంగా ఉండింది. దాట్ ఈస్ హౌ ఐ కేమ్ టు సివిల్ సర్వీసెస్. ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాన్న కళ నెరవేర్చాలి, అట్ ద సేమ్ టైం నాకు కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేవి ఫాదర్ చేసేవి చూసి ఇది ఇంకా బిగ్గర్ లెవెల్లో సివిల్ సర్వీసెస్లో చేయొచ్చు అని వచ్చాను. వచ్చిన తర్వాత అసలు ఛాలెంజ్ స్టార్ట్ అయింది. అసలు ఛాలెంజ్ యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్లో ఎలా ఉంటుంది అంటే, ఒక క్వశ్చన్తో పోవడం, ఒక మార్క్తో పోవడం. చెప్పాలి అంటే నా జర్నీలో నేను నేను బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూశాను ఈ ఎగ్జామ్లో. అది కూడా 0.1 మార్క్ తోటి, 0.9 మార్క్స్ తోటి కట్ ఆఫ్ క్లియర్ అవ్వక చూశాను. కానీ ఈ జర్నీలో నేను ఇంత తట్టుకొని నిలబడగలిగాను అంటే
ఐ గివ్ ది ఎంటైర్ క్రెడిట్ టు మై పేరెంట్స్. దెర్ ఇస్ నోబడీ ఎల్స్ హూ డిజర్వ్స్ దిస్ క్రెడిట్. మా అమ్మ నాన్న నేను నా మీద నాకు సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు రానివ్వలేదు. దే హ్యావ్ బీన్ విత్ మీ, దే హ్యావ్ సపోర్టెడ్ మీ. ప్రతి అడుగులో, ప్రతి స్టేజ్లో, ప్రతి స్టెప్లో వాళ్ళు నాకు ధైర్యం ఇస్తూనే, ఏం కాదు మళ్ళీ చదువు, ఏం కాదు మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నేనే ఎక్కువ ప్రెషర్ తీసుకున్నా, నేనేం సంపాదించట్లేదు, ఇంకా ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నా, నాకే ఉద్యోగం లేదు అని. కానీ వాళ్ళు ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ రానివ్వలేదు. సో అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసు, ద ఇంపాక్ట్ యూ కెన్ క్రియేట్ ఇన్ ద సొసైటీ బై బికమింగ్ పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేది కూడా వాళ్ళకి తెలుసు. మై మదర్ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ మా అమ్మ ఎప్పుడు చెప్పేది, నువ్వు చదవాలనుకున్నది చదివిన తర్వాత పెళ్లి చేసుకో అని, ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండు, తర్వాత పెళ్లి చేసుకో అని. మై మదర్ ఈజ్ అ రోల్ మోడల్, మై ఫాదర్ ఈజ్ అ రోల్ మోడల్. నేను ఇన్స్పిరేషన్ అనొచ్చు, మోటివేషన్ అనొచ్చు. ఎందుకంటే ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో దే హ్యావ్ ఫేస్ సో మెనీ ఛాలెంజెస్, సెట్ బ్యాక్స్ వచ్చినాయి, ఛాలెంజెస్ వచ్చినాయి. నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్. ఎప్పుడు గివప్ చేయలేదు, ఎప్పుడూ వెనుతిరగలేదు. దే హ్యావ్ ఫేస్డ్ ఇట్ ఆల్. ఇద్దరు కలిసి, ఇద్దరు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇద్దరు వాళ్ళని చూసి నేను మా అక్క ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. అరే ఇంత పెద్ద పెద్ద కష్టాలు వీళ్ళే చూస్తుంటే ఈ కష్టాలు మనం హ్యాండిల్ చేయలేమా అని. సో దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ అండ్ ఐ డెడికేట్ దిస్, వాట్ ఎవర్ ఐ గాట్, వాట్ ఎవర్ ఐ విల్ గెట్ ఈజ్ ఫర్ టు మై పేరెంట్స్. చదువుకోండి. సరే నాకు చదువు కాదు, నేను స్పోర్ట్స్ సైడ్ వెళ్తానంటే వెళ్ళండి. మీకు లైఫ్లో ఒకటే లైఫ్ దొరుకుతుంది ఈ జీవితానికి. మీరు చెయ్యాలనుకున్నది చేయండి. కళ కంటే ఆ కళను అచీవ్ చేయండి. కష్టమో నష్టమో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోండి, నిలబడండి. సపోర్ట్ సిస్టమ్ ఉంటే వెల్ అండ్ గుడ్. సపోర్ట్ సిస్టమ్ లేకపోతే మీ సపోర్ట్ సిస్టమ్ మీరే అవ్వండి. ఎందుకంటే ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తారని వెయిట్ చేయొద్దు. అండ్ అమ్మాయిలకి నేను చెప్పేది, దయచేసి మీరు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అయ్యి మీ చదువు మీరు చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగినప్పుడు పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మీ గోల్స్ మాత్రం మీరు అచీవ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను మా నాన్న నుంచి నేర్చుకున్నది గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఫస్ట్ నుంచి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం మా ఫాదర్ నుంచే నేను నేర్చుకున్నాను. ఆయన నుంచి నేర్చుకున్నందుకు నాకు సివిల్ సర్వీసెస్ క్లియర్ అయినందుకు నేను సొసైటీకి వెనక్కి ఇవ్వాలి అంటే ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఎలాంటి సపోర్ట్ అయినా, ఎలాంటి హెల్ప్ అయినా మన ఊరు ప్రజలకి, చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకి నేను చేయడానికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. అందరం ఎదగాలి, అందరం జీవితంలో ముందుకెళ్ళాలి, కలిసి వెళ్దాం, కలిసి మెలుగుదాం. ఈ సందర్భంగా రేపు ఈ నెల 28వ తారీఖు అంటే ఆదివారం రోజున పాపకి సన్మానం చేయాలని చెప్పేసి గ్రామ పెద్దలు, అక్కడున్న యూత్లు నిర్ణయించారు. కాబట్టి 28వ తారీఖున మీరందరూ పొద్దున ఉదయం 10 గంటలకల్లా వచ్చేసి మా వీళ్ళని పాపని ఆశీర్వదించవలసిందిగా సన్మాన సభలో మీ అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క విజయాన్ని మేము మా ఊరి అంటే వరగాని గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి అంకితం చేస్తున్నాము. మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందాలన్నా కావాలని కోరుకొని, at any point of time you can contact my daughter, Dr. Pratyusha.